హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, ఒక్కసారి చూడండి. వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఏంటంటే హిస్టరీలో ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్ అండ్ బెలూమ్ కేవ్స్. చూసారా? బెలూమ్ కేవ్స్ రాక్ పెయింటింగ్స్. ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్, బెలూమ్ కేవ్స్, రాక్ పెయింటింగ్స్. అండ్ ఇదొక్కటి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. ఈ టాపిక్ బెలూమ్ కేవ్స్ అంటే బెలూమ్ గుహలు ఉంటాయి కదా, ఇవి 6th క్లాస్ మాత్రమే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు అంటే లైన్గా వద్దామని, అంటే మన సిలబస్ నుంచి లైన్గా వీడియోస్ చేద్దామని నేనైతే చూపిస్తున్నాను. ఈ టాపిక్ నుంచి చూడండి. ఇదిగోండి 6th క్లాస్ టెక్స్ట్ బుక్. అంటే ఏంటి? సంచార జీవనం నుండి స్థిర జీవనం. ఓకేనా? సంచార జీవనం అంటే ఏంటి? ఒక ఆహార అన్వేషణ కోసం ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం అనమాట. వేటగాడి జీవనం అంటే ఏంటి? వేటగాడు అంటే ఆహార అన్వేషణకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటం వల్ల వేటగాడు అంటారు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దీని మీద నేను బిట్స్ చేస్తాను. ఓకే. నెక్స్ట్, సంచార జీవులు అంటే ఏంటి? ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు, ఇలాంటి వారిని సంచార జీవులు అంటారు. సంచారం అంటే తిరగడం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇది కూడా నిప్పును కనుక్కుంటాం. ఆది మానవులు నిప్పును కనుక్కుంటాం. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి మీకు బిట్స్ అయితే చూపిస్తాను. ఓకేనా? చూడండి, పురావస్తు తవ్వకాల్లో పనిముట్లు దొరికినాయి కదా, అవి వాళ్ళు అంటే ఆదిమానవులు ఉపయోగించినవి. రాళ్లతోనూ కర్రలతోనూ ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లు దొరికినాయి. ఇంకా జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు ఈ పరికరాలు అనమాట. అంటే కర్రలతోనూ రాళ్లతోనూ ఎముకలతోనూ తయారు చేసిన పరికరాలు. రాతి పనిముట్లను జంతువుల నివాసం, ఎముకలు కోయడానికి వాడతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తయారు చేసిన రాతి పనిముట్లు జంతువుల నివాసం, ఎముకలు కొయ్యడానికి వాడేవాళ్ళు. నెక్స్ట్, భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబు. అంబు అంటే ఏంటి? బాణాలు. విల్లు అంటే తెలుసు కదా, ధనుస్సు తయారు చేసుకున్నారు వారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వేట సులువుగా సాగేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏబిసిడి అని చెప్పారు కదా. ఏ అంటే ప్రాచీన రాతి పనిముట్లు. నెక్స్ట్, బి అంటే చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన పనిముట్లు. అవేంటి? ఇవి తయారు చేసినవి చాలా సంవత్సరాల క్రితం. నెక్స్ట్, సి అంటే తర్వాత కాలంలో తయారు చేసిన రాతి పనిముట్లు ఇవన్నీ. నెక్స్ట్, డి అంటే 10,000 సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు. ఓకే, ఇవి రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులకరాళ్ళు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి సిలబస్లో ఉన్న టాపిక్ బెలూమ్ గుహలు అనమాట. బెలూమ్ గుహలు. ఇక్కడ చూడండి, కోడింగ్ ఇస్తాను. బెలూమ్ అంటే కర్నూలు. ఇక్కడ లు ఉంది, ఇక్కడ లు ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లా గుహల్లో ఇది ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. అవి ఎక్కడ అంటే బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాల్లో ఈ కొన్ని వందల గుహలు ఉన్నాయంట. చాలా ఇంపార్టెంట్. బేతంచెర్ల, బనగానపల్లె ఇవి ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లా. ఇక్కడ ఏమి కనుగొన్నారు? రాతి పనిముట్లు కనుగొన్నారు. ఇక్కడ ఎన్ని గుహలు ఉన్నాయి సుమారు అంటే కొన్ని వందల గుహలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లాలో బెలూమ్ గుహలు ప్రవేశ మార్గం అంటే ఇక్కడ చిన్న కోడింగ్ రాశాను. అంటే ఏంటి? కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవి గుహల్లో లభ్యమైన ఎముకలతో చేసిన పనిముట్లు. కోడ్ చూడండి. ఇక్కడ చింత చెట్టు కింద ముచ్చట్లు అంటే ఇలా గుర్తుపెట్టుకుంటారని. ముచ్చట్లు లు, ఎముకలు కూడా లు కలుస్తుంది కాబట్టి అంటే అలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని అలా చెప్పాను. ఇవి భారత ఉపఖండంలో తప్ప ఎక్కడా దొరకలేదు. ఏంటి? ఎముకలతో చేసిన పనిముట్లు. బేతంచెర్ల, బనగానపల్లి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుహల మీద రాతి స్థావరాలపై జంతువులు, వాళ్ళు ఉపయోగించిన వేటాడిన వస్తువులు ఇవన్నీ చిత్రీకరించారు. ఏ కుంచెలు ఉపయోగించారంటే వెదురు కుంచెలు. ఓకే, వెదురు కుంచెలు ఉపయోగించారు. నెక్స్ట్, ఇక్కడ చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలోది. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం. ఇది ఏ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప. ఇక్కడ 10 స్థావరాలు ఉన్నాయి. ఏ స్థావరాలు? రాతి స్థావరాలు. ఎరుపు, తెలుపు రంగులతో 200 పైగా చిత్రాలు ఉన్నాయి. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. మిగతావి ఎరుపు రంగులో ఉన్న చిత్రాల్లో మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఎద్దులు, ఆవుల గుంపు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎద్దుల, ఆవులు గుంపు.
ఇంకా మిగిలిన రాళ్ళ మీద జింక, దుప్పి, నక్క, కుందేలు మొదలైన చిత్రాలు గీశారు. ఇక్కడ చూడండి, ఆహార సేకరణ నుండి వ్యవసాయదారులు పశుపోషకులుగా మార్పు. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 12,000 సంవత్సరాల క్రితం నుంచి మన వాతావరణంలో అనేక గొప్ప మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల వల్లే వాళ్ళు ఆహార సేకరణ నుంచి రకరకాల ఉత్పత్తిదారులుగా మారారనమాట. నెక్స్ట్ ఈ ఇయర్స్ చూడండి, పాతరాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్ అంటే 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం అనమాట. అక్కడి నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉన్నది పాతరాతి యుగం. మధ్యరాతి యుగం అంటే 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాలు. కొత్త రాతి యుగం నియోలిథిక్ అంటే 8,000 సంవత్సరాల నుంచి 3,000 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలో చూడండి, ఇక్కడ పిక్చర్స్లో ఉన్నాయి కదా, వాళ్ళు గీసిన రంగుల బొమ్మల్లో విల్లు పట్టుకున్న వ్యక్తి, మూపురం ఉన్న ఎద్దు. ఓకే. నెక్స్ట్ ఇక వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు ఇవన్నీ పండించేవారు, మునగ కూడా. నెక్స్ట్ చూడండి, వాళ్ళు మచ్చిక చేసుకున్న జంతువులు అనమాట. ఆహార నిల్వల కోసం మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు లేదా నేల మాళిగలు అంటారు. నేల మాళిగల్లో ఆహారం నిల్వ చేసుకునేవాళ్ళు. ఇంకేంటంటే మట్టితో గడ్డితో చేసిన గుడిసెల్లో కాకుండా భూగృహాలను నిర్మించేవాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ. ఓకే, భూగృహాలు అంటే లోనకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. సో ఇక్కడ వ్యవసాయం, అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లు అంటారు. ఇవి నంద్ర అనే గ్రామం ఉంది చూసారా, అది మధ్యప్రదేశ్లో గ్రామం. ఇక్కడ రాతి పనిముట్లు బయటపడినాయి అనమాట. మధ్యప్రదేశ్, నంద్ర మధ్యప్రదేశ్. కొత్త రాతి యుగం పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. కొత్త రాతి పనిముట్లతో తయారు చేశారనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక పురాతన కుండ ఉంది. మహారాష్ట్ర నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు ఇవన్నీ. నెక్స్ట్ కాంస్యయుగ ప్రారంభం. వ్యవసాయం, పశుపోషణ సమూహాలుగా దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించారు. నెక్స్ట్ మనకొచ్చి భారతదేశంలో వర్ధిల్లింది సింధు నాగరికత. ఓకే. మెసొపొటేమియా, ఈజిప్టు, ఇంకా మిగిలినవి చైనాలో కొన్ని నాగరికతలు వర్ధిల్లినాయి అని చెప్తున్నారు. కంచు అనేది ఏ రెండు లోహాలతో మిశ్రమం అంటే రాగి, టిన్, ఈ లోహాల మిశ్రమం. ఓకే. ఇప్పుడు ఈ టాపిక్ మీద బిట్స్ అయితే ఇస్తున్నాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. ఓకే. అంటే కొన్ని చేశాను, కొన్ని చూడండి. వేటగాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా. ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్ అంటే ప్రారంభ జీవితం నుంచి స్థిరపడిన జీవన విధానం. 6th క్లాస్ టాపిక్ 6th క్లాస్ అన్నా కానీ బిట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్, అందుకనే నేను నోట్స్ అయితే చేశాను. ఓకే. జంతువుల నివాసం, ఎముకలు కోయడానికి ఉపయోగించేవి ఏంటంటే రాతి పనిముట్లు మనం చెప్పుకున్నాం కదా. వేట సులువుగా చేయడానికి అంటే సాగటానికి ఉపయోగించింది ఏంటి? విల్లు, అంబులు. విల్లు అంటే ధనస్సు, అంబులు అంటే బాణాలు. నెక్స్ట్ బెలూమ్ గుహలు, కర్నూలు బెలూమ్ అనమాట. ఇక్కడ లు ఉంది, ఇక్కడ లాకొమ్ము దీర్ఘమిస్తే లు ఉంది, అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. నెక్స్ట్ పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన సామాగ్రి, భవనాలు, ఎముకలు, అవశేషాలు అధ్యయనం చేసేవాళ్ళని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఇక్కడ చూడండి, బేతంచెర్ల, బనగారిపల్లె. ఇక్కడ నేను బిట్స్ ఇచ్చానని చెప్పాను కదా, చూడండి. ఆది మానవులు చిత్రించడానికి వేటితో తయారు చేసిన కుంచెలు వాడేవారు? ఆన్సర్ చేయండి. 9th దానికి ఆన్సర్ చేయండి. 9th. ఒక నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో కనుగొన్న రాతి స్థావరాలు ఎన్ని? 5, 10, 15, 20? తెలుపు రంగులో ఉన్న చిత్రాలు ఎన్ని? 100, 150, 200, 250? నాకు ఆన్సర్ చేసి కమెంట్ చేసి చెప్పండి. చింతకుంట గ్రామంలో గుహను ఏమంటారు? ఎద్దులు గేదెల గుంపు అంటారా? ఎద్దులు గొర్రెల గుంపు అంటారా? ఎద్దులు ఆవుల గుంపు అంటారా? పులులు సింహాల గుంపు అంటారు? ఏదో ఒకటి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఎముకలతో చేసిన పనిముట్లు ఏ గుహల్లో లభ్యమయ్యాయి? కడప జిల్లా బెలూమ్ గుహలు, కర్నూలు జిల్లా చింతమాను గుహలు, కడప జిల్లా చింతకుంట గ్రామంలోని గుహలు. పైవేవి కావు. ఏదైతే అది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించిన కాలం. 10,000 సంవత్సరాల క్రితమా, 12,000 సంవత్సరాల క్రితమా, 20,000 సంవత్సరాల క్రితమా, 22,000 సంవత్సరాల క్రితమా? ఆన్సర్ ద బిట్. నెక్స్ట్ ఆహార నిల్వల కోసం ఉపయోగించింది మట్టి పాత్రల, గంపలు లేదా బుట్టల, నేల మాళిగల, పైవన్నీన? నెక్స్ట్ నంద్ర గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
మనం చదవడానికి ఈజీగా చదివేస్తాం, కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేపాటికి కన్ఫ్యూజ్ అవుతాం. సో చూడండి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. అడవులను చదును చేయడానికి పనిముట్లను ఏ మానవులు వాడారు? ఎవరు వాడారు? వాటిని ఏమంటారు? ప్రాచీన రాతి పనిముట్లు అంటారా, నవీన రాతి పనిముట్లు అంటారా, కొత్త రాతి పనిముట్లు అంటారా? లేకపోతే 2 and 3. రాగి టిన్ను ఈ లోహాలు కలిసిన మిశ్రమం వెండ, ఇత్తడేన, కంచున, బంగారమా? ఆన్సర్ చేయండి. నేనైతే ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఓకే. రేణిగుంట, వేంబకండ్రిగ గల జిల్లా అంటే ఈ రెండు ఉన్న ప్రాంతాలు ఉన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా? నెల్లూరునా, చిత్తూరు, కడప, కర్నూలు, ఏదైతే ఆన్సర్ చేయండి. సింధులోయ నాగరికత వర్ధిల్లిన దేశం పాకిస్తానా, ఇండియానా, చైనానా? 1 and 2. నెక్స్ట్. ఓకే, చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఊరికనే కోడ్ చెప్తున్నాను. చింత చెట్టు కింద ముచ్చట్లు అంటే చింతమాను గవి అన్నాం కదా, కర్నూలు. ఇక్కడ లు ఉంది. ఎముకలతో చేసిన పనిముట్లు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ కోడ్ రాశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, టాపిక్ చిన్నదని, క్లాస్ చిన్నదని తక్కువ చేసి సబ్జెక్ట్ని చూడొద్దు. మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. మీకు ఈ బిట్స్ ఎలా ఉన్నాయో వాటికి ఆన్సర్స్ చేసి నాకైతే చూపించండి. ఓకే, ఆన్సర్స్ చేసి కమెంట్ చేసి పంపుతారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఏమవుదో షేర్ చేయండి, అంటే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో ప్రతిరోజు నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ.